గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా రాజాసాబ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న మూవీ స్పిరిట్ పాన్ వరల్డ్ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. కాగా తన ఫిల్మ్ కెరీర్లో ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్. ఆయన గత చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి ప్రభాస్ మాస్ అవతార్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాకుండా సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నాడు సందీప్. కాగా రీసెంట్ గానే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వాయిస్ నోట్ రిలీజ్ చేయగా ఫుల్ వైరల్ అయింది. అలానే న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్ పోస్టర్ విడుదల చేశారు. అందులో ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో నిల్చొని ఉండగా తృప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. చేతిలో మందు బాటిల్ గమనించవచ్చు. ప్రభాస్ మొదటిసాటి అంతరా అండ్ రస్టిక్ గా కనిపించడంతో ఆ ఫోటో ఫుల్ ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలో నిలుస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ రివీల్ చేసింది మూవీ యూనిట్. సినిమా విడుదల తేదీపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూ ఒక కీలక ప్రకటన చేసింది. అందరూ ఊహించినట్లుగా సంక్రాంతికి కాకుండా ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు ప్రకటించారు. అయితే సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నా మార్చి 5న విడుదల కావడం వల్ల ఈ సినిమాకు లాంగ్ సమ్మర్ సీజన్ ప్లస్ పాయింట్గా మారనుందని భావిస్తున్నారు.